యెషయా గ్రంథం ఉంటుంది, మీ పిల్లలు యెహోవా చేత ఉపదేశము నుండి అన్నారు. మీ పిల్లలు ఎవరి చేత ఉపదేశం పొంది ఉన్నారు? యెహోవా చేత ఉపదేశం నొందుదురని రాయబడు. వారు దేవుని నుండి శ్రేష్టమైన ఈవిగా ఇవ్వబడుతున్నారు మనకి. కాబట్టి దేవుడే వారికి ఉపదేశం చేస్తున్నాడు. అంతేకాకుండా దేవుని యొక్క బహుమానం అని చెప్పడం రెండో ఉద్దేశం ఏంటంటే, మనకి ఎవరైనా ఒక గిఫ్ట్ ఇచ్చారనుకోండి, ఆ గిఫ్ట్ మనకు నచ్చింది, ఆ గిఫ్ట్ మన దగ్గర పెట్టుకున్నాం. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఆ గిఫ్ట్ని మన ఉత్తరాలు చూపించడానికి ఎంత ఇష్టపడతాం, దాన్ని ఇష్టపడతాం కదా. పైగా దాన్ని ఎంత భద్రంగా దాచుకుంటాం, బీరువాలోనో అలమరలోనో సూగల్లో చక్కగా అందరికీ కనపడేలాగా నీట్గా దాచుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా ఆ బహుమానాన్ని చూడాలి, నన్ను మెచ్చుకోవాలి అని. మన అదే బహుమానము దేవుని ద్వారా బహుమానంగా ఇవ్వబడిన నీ బిడ్డలని నువ్వు ఏ విధంగా చూస్తున్నావు? ఎంత గొప్పగా నువ్వు చూపించుకుంటున్నావు? ప్రతి తల్లిదండ్రులు కూడా వారి బిడ్డల ఎడల ఎంతో శ్రద్ధను, భద్రతను, బాధ్యతను కలిగి ఉండాలి. శ్రద్ధని కలిగి ఉండాలి, భద్రతను కలిగి ఉండాలి, బాధ్యతను కలిగి ఉండాలి. ఆ మూడు కలిగి ఆ బిడ్డలను బట్టి ఇక వారు తల్లిదండ్రులు అన్నబడేవారు ఆనందించాలని ప్రభు చెబుతా ఉన్నాడు. దేవుడు ఇంకో మాట చెప్తా ఉన్నాడు, 128వ కీర్తనలో ఉంటుంది, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందురు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ బిడ్డలు ఒలీవ మొక్కల వలె ఉందురు. దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దాన భూమి అయిన కానాను దేశంలో ఒలీవ చెట్టు ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. అది ఆ చెట్టు కాయల నుండి వచ్చే నూనె ఇశ్రాయేలీలు దేవునికి దీపారాధన చేయడానికి, రాజును అభిషేకించడానికి, గాయములను కట్టడానికి ఔషధముగా ఉపయోగించేవారంటండి ఆ యొక్క ఒలీవల తైలాన్ని. అలాంటి ఒలీవల తైలము ఇక ఆహారానికి, ఔషధానికి ఇస్రాయేలు వాడినట్లుగా మనకి యొక్క ఒలీవ తైలం కనపడుతుంది. అలాంటి ప్రాముఖ్యమైనటువంటి ఒలీవ చెట్లతోటి నీ బిడ్డలను పోలుస్తున్నాడు దేవుడు. ఏంతో పోలుస్తున్నాడు? ఒలీవ చెట్లతోటి దేవుడు నీ బిడ్డ